నెల్లూరు రైల్వే స్టేషన్ మంగళవారం తెలుగు తమ్ములతో నిండిపోయింది. విజయనగరంలో జరిగే యువగలం ముగింపు సభకు తరలి వెళ్లేందుకు నెల్లూరు జిల్లా నుంచి భారీగా టీడీపీ శ్రేణులు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రైల్వే స్టేషన్ కు విచ్చేసిన వారికి టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యకులు అబ్దుల్ అజీజ్ సెండ్ ఆఫ్ చెబుతూ ఉత్సాహపరిచారు. అనంతరం టీడీపీ నాయకులకు పలు సూచనలు చేసిన అబ్దుల్ అజీజ్ జెండా ఊపి ట్రైన్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే విధంగా యువ నాయకుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు. 226 రోజుల పాటు ప్రజల మధ్యనే ఉంటూ 3123 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించారని తెలిపారు. విమర్శించిన వారి నోర్లు మూతపడేలా పాదయాత్ర ఆద్యంతం లోకేష్ ప్రసంగాలు ప్రజలతో మాట్లాడిన తీరు ఉందన్నారు. అన్ని వర్గాల నుంచి యువగలం పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రానికి ఏమి కావాలో ప్రజాభిష్టం మేరకు పూర్తిగా లోకేష్ తెలుసుకున్నారని, రానున్న టీడీపీ ప్రభుత్వంలో ఆ మేరకు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల కన్నీళ్లు కనిపించడం లేదని, వారు పంచభూతాలను దోచుకోవడం దాచుకోవడంలో బిజీగా మారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుండాలంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు అండగా నారా లోకేష్ ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు యువగలం పాదయాత్ర ముగింపు సభకు నెల్లూరు జిల్లా నుంచి స్పెషల్ ట్రైన్లో టీడీపీ శ్రేణులు తరలి వెళ్తున్నారని చెప్పారు. కనీ విని ఎరగని రీతిలో యువగలం ముగింపు సభ విజయనగరంలో జరగబోతుందని అబ్దుల్ అజీజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు యువగళ ఏదైతే లోకేష్ బాబు గారు 226 రోజుల ముందు స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన రోజు లోకేష్ బాబుతో ఎవరు లేరు, ఇది పాదయాత్ర జరగదు, ఈయన దేనికి పనికిరాడు, ఈయన నడిస్తే ఎవరు రారు, 4 రోజుల్లో కాళ్ళ నొప్పులతో ఆగిపోతాడు, ఇవన్నీ వినాం. ఈరోజు ఒక యువ నాయకుడు ప్రజానాడి తెలుసుకున్నాడు. 3123 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, రైతులు, చిరు వ్యాపారస్తులు, యువత వీళ్ళందరి యొక్క సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఏం సాధించాలో అని ఒక లక్ష్యంతో ఈరోజు యువ నాయకుడు లోకేష్ ముందుకు వచ్చారు. వాస్తవానికి ఇది ఒక యువగళం, ఒక యూత్ మాత్రమే వస్తారనుకున్నాం, యువతని ప్రోత్సహించాలనుకున్నాం. కానీ ఈరోజు యువత అని లేదు, పెద్ద వయసు వాళ్ళని లేరు, మహిళలని కాదు, అన్ని వర్గాల నుంచి ఈరోజు వాళ్ళకి జరుగుతుండే అన్యాయం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎక్కడా సంతోషంగా చూసే ఆలోచన లేదు. వాళ్ళ కన్నీరు వీళ్ళకి కనిపించదు. వీళ్ళు పంచభూతాలని దోచుకోవడంలోనూ సరిపోయారు, బిజీ అయిపోయారు వీళ్ళు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు ఈరోజు అద్భుతమైన అనుభవం కలిగిన వ్యక్తిగా అయ్యాడు. ఈ రాష్ట్రానికి, యువతకి ఒక ట్రేడ్ మార్క్ అయిపోయాడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక వెన్నెముకలాగా ఒక యువ నాయకుడు లోకేష్ ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఆకాంక్ష అది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, యువతకి భవిష్యత్తు కావాలంటే, మనందరి బిడ్డల భవిష్యత్తు కావాలంటే మళ్ళా అనుభవం అయిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఆయనకి అండగా యువ నాయకుడు లోకేష్ లాంటి వాళ్ళు, ఇంకా యువ రక్తం అంతా అనుభవంతో వాళ్ళకి తెచ్చుకున్న అనుభవం ఈరోజు ప్రజలతో కలిసిన తర్వాత ఈ అన్ని స్ఫూర్తితో ఒక మంచి పాలన ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోతున్నామని కానీ తెలియచేస్తూ, రేపు ఈ యువగళానికి నెల్లూరు జిల్లా నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది. దీనికి 18 బోగీలు. ఈ 18 బోగీలు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు ఇక్కడి నుంచి పోతుంది. తర్వాత నెక్స్ట్ ఒంగోలులో కావలి, ఉదయగిరి అక్కడ ఎక్కుతారు, కందుకూరు అక్కడ ఎక్కుతారు.
నెక్స్ట్ వచ్చి ఒంగోలులో ఉంటుంది. అక్కడ బ్యాలెన్స్ ఒంగోలు వాళ్ళని కానీ తీసుకొని ఈ ట్రైన్ స్ట్రైట్గా విజయనగరం పోతుంది. రేపు ఈ యువగళం కని విని ఎరగనట్టుగా ఎంతమంది అయితే కామెంట్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు ముందే ఏలేసుకునేటట్టు ఉంటుందని కానీ తెలియచేస్తూ ఈ యువగళం సూపర్ సక్సెస్ అవుద్దని కానీ మేము కోరుకుంటున్నాం. నమస్తే నెల్లూరు, నేను మీ హితీష్ శెట్టి. ఈ డిసెంబర్ 22 నేను నెల్లూరు వస్తున్నాను. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కలిసి షాపింగ్ చేసుకుందాం. డిసెంబర్ 22 నెల్లూరు. సీ యు దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.